శ్రీ సీతారామాభ్యాం నమః. అధ్యాత్మ రామాయణంలో మనము కిష్కింధకాండలో ఈరోజు 7, 8, 9 సర్గలు చెప్పుకుంటున్నామండి. ఇంకా స్వయంప్రభ ఆ గుహలో నుంచి వానర వీరులందరినీ వెలుపలకు తీసుకొచ్చేసి ఆమె వెళ్ళిపోవడంతో వానర వీరులంతా బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకు ఎటు వెళ్ళాలో దిక్కు దోచలేదు. కానీ వాళ్ళు అప్పుడు ఆలోచిస్తే ఏం తెలిసిందంటే ఆ గుహలోనే సుగ్రీవుడు ఇచ్చిన గడువు 4 రోజులు అయిపోయింది. ఈ విషయము అంగదుడు మనం వచ్చి 4 రోజులు గడువు అయిపోయింది, ఇప్పటికి మనం ఆ రావణాసురుడు ఎక్కడున్నాడో కనుక్కోలేదు, సీత జాడ కనుక్కోలేదు. కాబట్టి మనకు ఈ సుగ్రీవుని ఆజ్ఞను తిరస్కరిస్తే సుగ్రీవుడు ఖచ్చితంగా వధిస్తాడు. అందులో నేనంటే మరి లెక్కలేదు. ఎందువల్ల నేను శత్రువు కుమారుణ్ణి కదా, వాలి కుమారుణ్ణి కాబట్టి నా మీద ఇంకా కక్ష ఉంటుంది, ఖచ్చితంగా నన్ను సంహరిస్తాడు. ఇక ఇలాంటి సమయంలో నేను జీవించడం కన్నా మరణించడమే మేలు అని తన కొంచెం దీర్ఘ ఆలోచనతో మాట్లాడుతున్నాడు అంగదుడు అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. పాపం అది చూసి వానర వీరులంతా కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారు. అప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి అంగదుడిని కౌగిలించుకొని, నాయనా ఏమనుకుంటున్నావు, ఎందుకులా దుఃఖిస్తున్నావు, నీకెవరు లేరనుకుంటున్నావా, అందరున్నారు నీకు, నీ తల్లి తార బతికే ఉంది, ఆమెకు నువ్వెంతో ఇష్టమైన వాడివి, అలాగే నీ చిన్నాన్న నీ సుగ్రీవుడు కూడా నిన్ను ఎంతో ప్రేమిస్తాడు, అన్నిటికన్నా రామలక్ష్మణుడు కూడా నిన్ను ఎంతో ఆదరిస్తారు, అంతదాకా ఎందుకు, నేను కూడా నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను, ఇంకా మన వానర వీరులంతా నిన్ను ప్రేమిస్తున్నారు, కాబట్టి ఈ విధంగా నిరాశ చెందవద్దు నువ్వు. ఇప్పుడు మనము అంగదుడు ఏమంటాడంటే మళ్ళీ గుహలో పోయి కూర్చుందామని చెప్తాడు తప్పించుకోవడానికి. ఇంకా మనకైతే మరణం తప్పదు కదా, మనం గుహలోకి పోయి కూర్చొని అక్కడే హాయిగా ఉండిపోదామని చెప్తాడు. దానికి ఆంజనేయ స్వామి చెప్తున్నాడు, ఎంతకాలం ఉంటావు గుహలో, వీళ్ళందరూ పెళ్ళిళ్ళైన వాళ్ళు, భార్య పిల్లల్ని వదిలిపెట్టి ఎంతకాలం ఉంటారు గుహలో, ఎంతకాలం తప్పించుకుంటావు, సుగ్రీవుడికి భయపడి దాక్కోవడం కదా అది. అంతేకాదు రామబాణం సామాన్యమైంది అనుకుంటున్నావా, ముల్లోకాళ్ళు గడగడలాడించగలరు, నువ్వు ఎక్కడ ఏ మూల కూర్చున్నా ఆ బాణం నిన్ను పట్టించుకుంటుంది, కాబట్టి ఇవెంత ఆలోచించవద్దు నాయన నువ్వు. ఇప్పుడు నేను చెప్పే ముఖ్యమైన రహస్యమైన విషయం ఏంటంటే, అసలు ఆ రాముడు ఎవరు అనుకుంటున్నావు, సాక్షాత్తు నారాయణుడు. ఆ సీత ఎవరు అనుకుంటున్నావు, ఆమె మాయాశక్తి స్వరూపిణి. ఆ లక్ష్మణుడు సాక్షాత్తు ఆదిశేష అవతారం. మనం అందరం కూడా విష్ణు పార్షదులం. కాబట్టి మనం రామకార్యం కోసంగా వచ్చాము. ఈ రామకార్యం చేసి అయిపోగానే మళ్ళీ మనం విష్ణులోకాన్ని వెళ్ళిపోతాం. ఇది అసలు విషయం. ఇది గ్రహించక నువ్వు ఏదేదో ఆలోచిస్తున్నావు, ఇది ఆలోచనలు మానుకొని పద బయలుదేరదామని చెప్పి అందరు కలిసి వింధ్యపర్వతాల దగ్గరికి వచ్చారు. ఇంకా అక్కడి నుంచి మహేంద్ర పర్వతం దాకా వచ్చేసారు. వచ్చేసరికి మొత్తం సముద్రమే, ఇంకెటు పోవాలో అర్థం కాలే. మళ్ళీ మొదటికి వచ్చినాడు అంగదుడు. ఇంకెక్కడికి వెళ్తాం, సముద్రం అడ్డం వచ్చింది, ఇంకెటు పోతాం, అన్ని దిక్కులు వెతికాము, అన్ని రకాలుగా చూసాము, ఎక్కడ దొరకలేదు సీతామాత. ఇక సముద్రమే వచ్చేసింది, ఇంకెటు పోతాం, ఎక్కడికి పోవాలి, అసలు ఇటు పోవాలి. కాబట్టి ప్రాయోపవేశం చేసుకుందాం అందరము, మనకి ఇంక వేరే గత్యంతరం లేదు, మనకి ఇంకా వెనక్కిపోతే సుగ్రీవి ఆజ్ఞ ప్రకారంగా మనం అందరం చంపబడతాం, దానికన్నా కూడా ప్రాయోపవేశం మేలని చెప్పి అందరూ దర్భలు తెచ్చుకొని ఆ సముద్రం ఒడ్డున కూర్చున్నారు. అప్పుడు అక్కడికి ఒక పెద్ద పక్షి వచ్చింది. ఆ పక్షి వీళ్ళందరినీ చూసి, ఆహా నాకెంతటి ఆహారం దొరికింది, ఇక 4 రోజుల వరకు దిగులు లేదు నాకు ఆహారానికి అని అనుకుంది. అప్పుడు ఆ పక్షిని చూడంగానే ఈ వానరులంతా అర్థమైపోయింది,
దీనికి మనం ఆహారం అయిపోయేటట్టుగా ఉన్నాము అని వీళ్ళే అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. చూసావా, ఆ రాముడు రావడం ఏంది, ఆ సీతను రావణాసురుడు ఎత్తుకుపోవడం ఏంది, ఆ సుగ్రీవుడు మనల్ని ఇక్కడికి పంపించడం ఏంది, ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ ఇరుక్కోపోయి యమలోకానికి పోతున్నాం ఏంది. ఇప్పుడు ఒక విధంగా చూస్తే ఆ జటాయువే మేలు, అతడు రాముడి చేతిలో పరమపదిని గతిని పొందాడు అని మాట్లాడుకుంటున్నారు. ఈ మాటల్లో ఆ జటాయు పేరు వినగానే ఆ పక్షి వచ్చి, ఎవరు నా సోదరుడి పేరు తలుచుకుంటున్నారు, ఏమైంది నా సోదరుడికి, ఎలా ఉన్నాడు నా సోదరుడు, చాలా కాలమైంది నా సోదరుడి వార్త విని నాకు ఆ విషయాలు చెప్పండి అని అడిగాడు. అడగంగానే అంగదుడు ఆ పక్షి దగ్గరికి పోయి చెప్తున్నాడు, అయ్యా, దశరథ మహారాజుని ఒక రాజు ఉన్నాడు, ఆయన కుమారులు రాముడు లక్ష్మణుడు, ఆ రాముని యొక్క భార్య సీత, వాళ్ళు ఆ రాముని యొక్క తండ్రి ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళంతా అడవులకు వచ్చారు. ఆ అడవులలో ఆ సీతామాతను రావణాసురుని ఒక రాక్షసుడు ఎత్తుకోబోయాడు. ఆ భార్యను వెతుకుతూ ఆ రామలక్ష్మణులు ఇద్దరు కూడా మేమున్న మా ప్రభు అయినటువంటి సుగ్రీవుడి దగ్గరికి వచ్చారు. ఆ సుగ్రీవుడికి ఆయన సహాయం చేసి రాముడు ప్రతిఫలంగా సీతను వెతికి పెట్టమన్నాడు. ఈ సుగ్రీవుడు మా పేద తండ్రి, ఆయన మమ్మల్ని అందరినీ ఈ దిక్కుగా పంపించాడు, దక్షిణ దిక్కుగా. మేము ఇక్కడంతా వెతికాం, ఎక్కడా ఆమె జాడ కనిపించలేదు. కనీసం మీకైనా తెలుసా, ఎక్కడైనా ఆ సీత ఎక్కడ ఉందో మీకైనా తెలుసా, మాకేమైనా సహాయం చేయగలుగుతారా అని అడుగుతున్నాడు. అడగంగానే అప్పుడు ఆ పక్షి చెప్తోంది, నా పేరు సంపాతి. అప్పుడు ఆ రావణాసుడు ఎత్తుకుపోయే సమయంలో ఈ జటాయువు ఆ సీతామాతను రక్షించడానికి కోసంగా రావణాసుడితో యుద్ధం చేసి అది మరణించింది. ఆ మరణించిన దానికి సద్గతి కలిగేటట్టుగా కార్యం చేశాడు రాముడు అని చెప్తాడు అంగదుడు. అప్పుడు అయ్యో, నా సోదరుడు మరణించాడా, కానీ ఇంత గొప్ప కార్యం చేశాడా నా సోదరుడు, చాలా సంతోషంగా ఉంది. కానీ నేను జలతర్పణ వదలాలి కాబట్టి నన్ను సముద్రం దగ్గర తీసుకెళ్ళమని అడుగుతాడు. అప్పుడు సముద్రం దగ్గర తీసుకువెళ్తే ఆయన జలతర్పణం ఇచ్చిన తర్వాత తనకి వచ్చిన తర్వాత, మీకు సహాయం చేస్తాను, నేను చేయగల సహాయం ఏంటంటే, నేను చాలా దూరం వరకు నా చూపు పోతుంది కాబట్టి నేను ఇక్కడి నుంచి చూస్తున్నాను. ఇక్కడ త్రికూట పర్వతం ఉంది, ఆ పర్వతం మీద లంకా నగరం ఉంది, అక్కడ అశోక వనం ఉంది, ఆ వనంలో ఆ సీత ఆమె చుట్టూ రాక్షసులు కనిపిస్తున్నారు. నాకు ఇంతకు మించి నేను చెప్పలేను, నాకు తెలిసింది ఇంతవరకే. కానీ మీరు ఇక్కడి నుంచి బయలుదేరి, కానీ ఇక్కడి నుంచి 100 యోజనాల దూరం ఉంది, అది అక్కడికి వెళ్తే మీరు దర్శించవచ్చు అని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత అప్పుడు అంగదుడు అడుగుతాడు, ఇంతకు మీ వృత్తాంతం ఏంది, మీకు జటాయువు సోదరుడు ఎలా అయ్యాడు, ఇవన్నీ మాకు వివరించవలసింది అని అడిగాడు. అప్పుడు ఆ సంపాతి చెప్తున్నాడు, అయ్యా, ఒకప్పుడు మేము సోదరులు ఇద్దరము బాగా యవ్వనంలో ఉన్నప్పుడు మాకు బాగా గర్వం ఉండింది. అంటే యవ్వన బలం వల్ల మా బలాన్ని పరీక్షించుకోదలిచి మేమిద్దరం ఏం చేసామంటే సూర్యమండలానికి వెళ్ళడానికి బయలుదేరాం. అలా కొన్ని వేల దూరం యోజనాలు ప్రయాణం చేశాం. మేము చేసేటప్పుడు సూర్యుడి దగ్గరగా వెళ్ళే కొద్దీ ఆ వేడి తట్టుకోలేక జటాయువు చాలా అల్లాడిపోతున్నాడు. అప్పుడు నేను నా రెక్కలు అడ్డం పెట్టి ఆ జటాయువుని రక్షించాలని చూశాను. అప్పుడు వెంటనే నా రెక్కలు 2 కాలిపోయినాయి. దెబ్బకు నేను వచ్చి భూమి మీద పడ్డాను. అలా పైనుంచి పడ్డం వల్ల 3 రోజులు స్పృహలో లేను. 3 రోజుల తర్వాత లేచి చూస్తే నేను ఒక ఆశ్రమంలో ఉన్నాను. ఆశ్రమ పరిసర ప్రాంతాల్లో పడ్డా. నేను చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి ఆ ఆశ్రమంలో ఉన్న చంద్రుడు అనే ఒక ఋషి కనిపించాడు. ఆయనకు నా బాధ అంతా చెప్పుకున్నాను. ఈ విధంగా ఇట్లా అయిపోయాను, రెక్కలు లేని జీవితం ఒక జీవితమా, ఇక నేను మరణించడమే మార్గం, వేరే మార్గం లేదని చెప్పి ఆయనకు చెప్పాను నేను. అప్పుడు ఆయన నన్ను చూసి, నాయన తొందరపడవద్దు, నేను చెప్తా విను అని చెప్పి ఆయన నాకు కొంచెం బోధ చేశాడు. ఆ సమయంలో ఏం చెప్పాడంటే, నాయన సుఖ దుఃఖాలన్నీ దేహానికే ఉంటాయి నాయన. ఈ దేహము అగ్నిలో మగ్గిన ఇనప గుండు వలె అహంకారము చిదాభాసం చేత కూడి ఉంటుంది.
ఈ అహంకారంతోనే ఉంటుంది ఈ దేహం. కాబట్టి ఈ దేహంలో పాప పుణ్యాల వల్ల మనకు కర్మ వల్ల దేహం వస్తుంది. ఈ దేహాన్ని మనం పొందిన తర్వాత మనం చేసే పుణ్యకార్యాల వల్ల మనకు స్వర్గం ప్రాప్తిస్తుంది. స్వర్గలోకంలో కూడా మన పుణ్యం తరిగిపోగానే మనం మళ్ళీ అక్కడి నుంచి జారి వచ్చేస్తాం. వచ్చి అక్కడి నుంచి చంద్రమండలం చేరుకుంటాం. ఇక్కడి నుంచి ఆ పిండ ఉత్పత్తి అవన్నీ చాలా బాగా చెప్పారు ఇది అధ్యాత్మ రామాయణంలో. చంద్రమండలాన్ని పడిన తర్వాత ఆ చంద్రకిరణాల నుంచి వచ్చే పొగమంతులో నుంచి ఆ జీవుడు ధనధాన్యాలుండే ధాన్య రాశి ఉండే దగ్గర పడతాడు. పడినప్పుడు ఆ ధాన్యం ఎవరైతే తింటారో, ఏ పురుషుడు స్వీకరిస్తాడో, భుజిస్తే అతని దాంట్లో పోయి రేతస్సుగా మారి అతని ద్వారా స్త్రీ యోనిలో ప్రవేశించి ఆ యోనిలో రజస్సుతో కలిసి మావిగా ఏర్పడతాడు. మావిగా మార్పడి తర్వాత గర్భస్థ పిండంగా మారుతాడు. తర్వాత 5 రాత్రుల్లో బుడగగా మారుతాడు. తర్వాత మరి 7 రాత్రుల్లో మాంసపు ముద్దగా మారుతాడు. 15 దినములలో ఆ పిండంలో రక్తం ఏర్పడుతుంది. 25 రాత్రులకి ఆ తర్వాత అంకురం ఏర్పడుతుంది. అంటే పైకి వస్తాడు. 1 మాసము గడిచిన కనుక వరుసగా మెడ, తల, భుజములు, వెన్నెముక, పొట్ట అనే 5 అంగాలు ఏర్పడతాయి. తర్వాత 2 నెలల్లో క్రమంగా కాళ్ళు, చేతులు, పార్శ్వములు, నడుము, మోకాళ్ళు తయారవుతాయి. తర్వాత 3వ నెలలో అంగసందులు, 4వ నెలలో వేళ్ళు ఏర్పడతాయి. 5వ మాసంలో ముక్కు, చెవులు, నేత్రములు ఏర్పడతాయి. దంతముల వరుస, గోళ్ళు, గుహ్యము ఏర్పడతాయి. 6వ మాసంలో చెవుల రంధ్రములు ఏర్పడతాయి. తర్వాత గుదము, స్త్రీ పురుష భేదంతో యోని లేదా లింగం కూడా అప్పుడే ఏర్పడుతుంది. 7వ నెలలో రోమములు, శిరోజములు, 8వ నెలలో సర్వాంగములు ఏర్పడతాయి. తర్వాత 9వ మాసంలో జీవుడికి చేతనాశక్తి వస్తుంది. ఈ విధంగా తల్లి గర్భంలో ఉండి తల్లికి అతనికి తన నాభి నుంచి తన నాభిలో నుంచి సన్నని రంధ్రం ద్వారా ఆ అన్న రసాన్ని స్వీకరించి ఆ బిడ్డ ఎదుగుతాడు. ఈ విధంగా పోషణ ఏర్పడుతుంది కడుపులో ఉన్న బిడ్డకి. అలా వచ్చిన అతను తర్వాత 9వ నెలలో బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చి ఆ గర్భస్థ నరకం నుంచి బయటపడతాడు. ఇక్కడి నుంచి ఇంకా చెప్పక్కర్లేదు. తర్వాత బాల్యాది అవస్థలన్నీ వస్తాయి, అవన్నీ అనుభవిస్తుంది. ఇదంతా అనుభవించేంత దేహమే. కాబట్టి ఈ దేహము సుఖ దుఃఖాలకు నిలయమైంది. కాబట్టి నీవు ఇప్పుడు తెలుసుకోవాల్సింది, ఆత్మజ్ఞాన సంపన్నుడు మాత్రమే ఆత్మానందంతో ఉండి ధైర్యంగా ఉంటాడు. కాబట్టి నీకు ప్రారంభవలసిన జరగవలసిన జరిగిపోయింది. దీన్ని ఏం మార్చలేవు నువ్వు. భగవంతుడు ఏ విధంగా ఏర్పాటు చేశాడో అలా జరుగుతుంది. కానీ నీకు ఇంకో విషయం చెప్పాలి. త్రేతాయుగంలో రాముడు వస్తాడు ఇక్కడికి. రామకార్యమై వానరులు వస్తారు ఈ సముద్ర తీరానికి. ఎప్పుడైతే వారికి నీవు సీత జాడను తెలుపుతావో, రామకార్యాన్ని సహకరిస్తావో, అప్పుడు నీ రెక్కలు వచ్చేస్తాయి. అప్పుడు నీ రెక్కలు వచ్చి నువ్వు హాయిగా జీవించగలుగుతావు. అంతవరకు ఇక్కడే ఉండవలసింది అని ఆయన చెప్పాడు అని చెప్తూ ఉండగానే ఆ సంపాతికి రెక్కలు వచ్చేసాయి. రాగానే చూశారు కదా, నేను మీకు ఆ సీత జాడ చెప్పా కాబట్టి నాకు రెక్కలు వచ్చేసాయి. మీరు రామకార్యం కోసంగా వచ్చారు కాబట్టి మీరు ఈ 100 యోజనాల యొక్క ఈ సముద్రాన్ని దాటగలుగుతారు. ఖచ్చితంగా సీత జాడ తెలుసుకోగలుగుతారు. మీకంతటి భాగ్యం ఉంది అని చెప్పి రివ్వులు ఎగిరిపోయింది ఆ సంపాతి. ఇంకా అప్పుడు మళ్ళీ అంగదుడు మళ్ళీ మొదటికి వచ్చాడు. అందరినీ కూర్చోబెట్టి మళ్ళీ ఆడడం ప్రారంభించాడు. ఎవరెవరు ఎంత యోజనాలు ఎగరగలరు అది చెప్పమన్నాడు. ఒక్కొక్కళ్ళు లేచి మేము 10 యోజనాలు అంటే, కొంతమంది 20 అంటే, 30 అంటే, 40 అంటే, 50 అంటే, 60, 70, 80, 90 దాకా వచ్చి అయిపోయింది. అప్పుడు జాంబవంతుడిని అడిగాడు, మీరు ఎట్లా అని. నేను 90 వరకు ఇప్పుడు పోగలను, కానీ వృద్ధాప్యం వల్ల నేను ఎక్కువ ఎగరలేను. కానీ ఒకప్పుడు త్రివిక్రమ అవతారంలో వచ్చినప్పుడు విష్ణుమూర్తి, అప్పుడు ఆయనతో పాటు నేను 21 మార్లు భూ ప్రదర్శన చేసిన వాడిని, అంత శక్తి గలవాడిని. కానీ ఈరోజు వృద్ధాప్యం వల్ల నేను చేయలేను అనగానే అంగదుడు, నేను 100 యోజనాలు నేను వెళ్ళగలను, కానీ
తిరిగి రాగలనో లేదో అని అనుమానం అంటాడు. అనగానే జాంబవంతుడు, నాయన నువ్వు మహారాజువి, యువరాజువి, నిన్ను ఈ కార్యాన్ని మేము ఎలా నియోగిస్తాం, అసలు పంపించకూడదు, ఇంతమంది మేము ఉండి, కాబట్టి మేమే వెళ్ళాలి అంటాడు. ఇప్పుడు మీరు చూశారు కదా, ఎవరు పోలేని చెప్పేశారు కదా, ఇంకా ఇప్పుడు ఈ కార్యం ఎట్లా సాధిస్తాం మనం అని మళ్ళీ మాటకు వస్తాడు. అప్పుడు ఈ కార్యాన్ని నేనే పరిష్కారం చెప్తాను నీకు అని చెప్పి అప్పుడు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తే ఆయన గమ్మున కూర్చో ఉంటాడు. ఏమి హనుమా, ఏమీ తెలియని వాళ్ళకు కూర్చో ఉన్నావేంది, నువ్వు వాయుపుత్రుడివి, వాయువుకి ఎంత శక్తి ఉందో అంత శక్తి కలవాడివి, నువ్వెందుకు ఇలా మౌనంగా కూర్చో ఉన్నావు, లే నీ ప్రతాపాన్ని చూపించు, నీ మహాబలం నీకు ఉన్నది కదా, నీ శక్తి సామర్థ్యాన్ని ప్రదర్శించే సమయం వచ్చింది కాబట్టి ప్రదర్శించు, లే నువ్వు అని చెప్పి, గుర్తులేదా నువ్వు బాల్యంలోనే సూర్యుడిని పోయి పండునుకొని నెంగడానికి పోయినంత వాడివి, అంత శక్తి సామర్థ్యాలు కలవాడివి, లే ఇప్పుడు రామకార్యం సాధించే సమయం వచ్చేసింది, నువ్వు దానికోసమే కదా ఉన్నావు, లేచి చేసి మమ్మల్ని రక్షించు అని బాగా ప్రోత్సహించాడు. అంతే, అది వినంగానే ఒక్కసారి సింహనాదం చేసి లేచాడు ఆంజనేయ స్వామి. లేచేసి, ఓ వానర వీరులారా వినండి, ఇదే చెప్తున్నాను మీకు, ఈ సముద్రాన్ని లంఘిస్తాను, ఆ లంకలో ప్రవేశిస్తాను, ఆ లంకను భస్మం చేస్తాను, నేను ఆ లంకా నగరాంతో పాటు రావణాసుడు లాక్కొస్తాను, లేదా రావణాసుడిని ఒక్కడే మెడకి తాడేసి లాక్కొస్తాను, అవేవి సాధ్యం కాకపోతే నేను సీతామాతను చూచి అయినా వస్తాను అని చెప్పాడు. అని చెప్పి ఇంకా అప్పుడు జాంబవంతుడు చెప్పాడు, నాయన నీకు శుభమగుగాక, ఈ కార్యం నువ్వు సాధించేగాక, నీకు ఆకాశ మార్గంలో పోనప్పుడు ఎటువంటి ఆపదలు రాకుండా ఉండుగాక, నీకు ఆ వాయుదేవుడు రక్షణగా ఉండుగాక, నీవు నీ కార్యమును సఫలీకృతం చేసుకొని రావాల్సింది అని ఆశీర్వదించాడు. అప్పుడు ఆయన మహేంద్ర పర్వతం మీద పోయి నిలబడ్డాడు. అది ఎలా ఉన్నాడు, ఆయనే మహాపర్వతం లాగా ఉన్నట, బంగారు వన్నెతో మెరిసిపోతున్నట. అటువంటి వాయునంద్రుడు తన బాహు పరాక్రమం చూపించడం కోసంగా ఆ మహేంద్ర పర్వతం నిలబడ్డాడు అనడంతో మనకు ఈ కిష్కింధాకాండ పూర్తయిపోయింది. ఇక సుందరకాండ మొదలవుతుంది. కాబట్టి సుందరకాండతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.